హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి ఉంచుకొని గుప్పెడు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. 2 లవంగాలను కూడా చెక్కను వేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాలను కూడా వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. 2 ఇలాచీలను వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొబ్బరిని కూడా వేసుకొని సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి ఉంచుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలను గుత్తి వంకాయలాగా కట్ చేసుకొని ఆయిల్లో ఒక్కొక్క వంకాయని వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత ఉంచుకొని మగ్గించుకుందాం. మగ్గిన వాటిని ఒకసారి కలుపుకుందాం. మరోసారి మూత ఉంచుకుందాం. ఇంకొంచెం మగ్గాలి. మగ్గిన వాటిని ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకుందామండి. అదే కళాయిలో కొంచెం ఆవాలు వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకున్న దాన్ని వేసుకుందాం. ఫ్రై చేసుకుందామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మనం ముందు సిద్ధం చేసుకున్న మసాలాలను దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. 2 టమోటాలను మిక్సీలో వేసుకొని పేస్టుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పును యాడ్ చేసుకోవాలి. కారాన్ని కూడా వేసుకోవాలి. కారాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని వీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం వంకాయలకి పట్టేలాగా కలపాలి. ఇప్పుడు మూత ఉంచుకొని కాసేపు మగ్గించుకుందాం. ఒకసారి చెక్ చేసుకుందాం. వంకాయలు బాగా పర్ఫెక్ట్గా మగ్గాయి. కాసేపు మూత ఉంచుకొని మగ్గించుకుందాం. కూర బాగా ఉడికింది. కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, వంకాయ మసాలా కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.